హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు N5. మీ శ్రీనివాస్ ఋషి. న్యూమరాలజీ అనేది మన లైఫ్లో ఒక భాగంగా మారిపోయిందని మీ అందరికీ తెలుసు. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా నంబర్ గేమ్లో ఉండి ఉంటారు. అందరూ కూడా ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు కూడా ఉండి ఉంటాయి. నా వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు. అండ్ మనం నా ఫస్ట్ వీడియో 3000కి రీచ్ అయినందుకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గురించి చేసినటువంటి 10 ఇయర్స్ తన యొక్క ఫేస్ ఆ వీడియో 3000 క్రాస్ అయిపోయినందుకు చాలా ఆనందంగా ఉంది. మీరు అదే విధంగా ఎంకరేజ్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మీరు నన్ను కాంటాక్ట్ కావాలనుకుంటే ఆల్రెడీ నంబర్ కూడా చెప్పాను మీకు, 9573628649. సో ఈరోజు నేను మీ ముందుకు వస్తున్నటువంటి టాపిక్ ఏంటంటే రామ్ చరణ్. పాపం అందరూ కూడా గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ని నిజంగా ఎందుకు అంత మంచి సినిమా కూడా ఫ్లాప్ కావడానికి కారణం ఏంటి? ఒక ఆరెంజ్, ఒక క్లాసిక్ మూవీ, అది కూడా ఫ్లాప్ అయింది. తర్వాత ఇప్పుడు గేమ్ చేంజర్, అది కూడా ఫ్లాప్. అంటే డిజాస్టర్, ఏ గ్రేట్ డిజాస్టర్. అది చిన్న ఫ్లాప్ అని చెప్పుకోలేం. అంటే ఎక్స్పెక్టేషన్స్కి అసలు ఒక 20% కూడా రీచ్ కాలేదు. అందుకు కారణాలు చెప్పడానికి వచ్చాను. అఫ్కోర్స్ ఫెయిల్ అయిన తర్వాత మీరు ఏం చెప్తారు అంటున్నారు, కానీ సరే, తన యొక్క దశ చూసినప్పుడు ఎందుకు ఫెయిల్ అయిందో మనం చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా గ్లోబల్ స్టార్ అనేది అవసరం లేదు రామ్ చరణ్కి. సో రామ్ చరణ్కి గ్లోబల్ స్టార్ అనే దాంట్లో వైబ్రేషన్ లేదు. గ్లోబల్ స్టార్ అని పెట్టుకుంటే అది నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకు? దాంట్లో నంబర్ 29 వచ్చింది. 29 నంబర్ అది ఎమోషన్కి గురి చేస్తుంది. కాబట్టి రామ్ చరణ్ కూడా చాలాసార్లు ఎమోషనల్గా ఫీల్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో అది రాంగ్ నంబర్. గ్లోబల్ స్టార్ అనేది ఒక కామెడీ స్టార్ లాగా తయారైపోయింది. సారీ టు సే, గ్లోబల్ స్టార్ అనేది ఒక కామెడీ స్టార్ లాగా అయిపోయింది. అది గ్లోబల్ స్టార్లో వైబ్రేషన్, మెగా స్టార్లో ఉన్నటువంటి వైబ్రేషన్ గ్లోబల్ స్టార్లో లేదు. పవర్ స్టార్లో ఉన్నటువంటి వైబ్రేషన్ గ్లోబల్ స్టార్లో లేదు. ఐకాన్ స్టార్లో ఉన్నటువంటి వైబ్రేషన్ గ్లోబల్ స్టార్లో లేదు. సూపర్ స్టార్లో ఉన్నటువంటి వైబ్రేషన్ గ్లోబల్ స్టార్లో లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గ్లోబల్ స్టార్ అనే దాన్ని బదులుగా ఇంకా ఏదైనా ఆల్టర్నేటివ్గా ఆలోచిస్తే బాగుంటుంది. అభిమానులైనా సరే, లేకపోతే వారి కుటుంబ సభ్యులైనా సరే, ఎవరైనా అతనికి స్టార్ని ఇవ్వాలనుకుంటే వేరే విధంగా ఇవ్వడానికి బాగుంటుంది. ఇక్కడ ఐకాన్ స్టార్లో 26 వచ్చింది. సో డేట్ ఆఫ్ బర్త్ మన యొక్క అల్లు అర్జున్ది 8 కాబట్టి 26 అది కలిసిపోయింది. సో రామ్ చరణ్ తేజ్, లెట్ us see. రామ్ చరణ్ తేజ్, రామ్ చరణ్ తేజ్ అంటేనే బాగుంటుంది. రామ్ చరణ్ రామ్ అనే బదులుగా చాలామంది ఏం చేస్తున్నారంటే రామ్, RAM, రామ్ అని పిలుస్తున్నారు. రామ్లో ఏముంది చూడండి, ఇక్కడ 4, 5, 6, 7, 7 RAM అనే దాంట్లో 7 నెంబర్ వస్తుంది. దయచేసి చెప్తున్నాను మీ అందరికీ, ఎవరైతే రామ్ చరణ్ని రామ్ అని పిలుస్తున్నారో వాళ్ళు రామ్ అని పిలవడం మానేయండి, లేకపోతే రామ్ చరణ్కి ఫెయిల్యూర్స్ తప్పవు. సో రామ్ చరణ్ అన్నా బాగుంది. రామ్ చరణ్ తేజ్, రామ్ చరణ్లో 18 నెంబర్ వస్తుంది. ఓకే, బాగుంటుంది పాపులారిటీ. సో రామ్ చరణ్ తేజ్ అంటే మనకు 28 నెంబర్ వస్తుంది. సో 28 నెంబర్, సో సక్సెస్ నెంబర్ కాబట్టి రామ్ చరణ్ తేజ్ అని పిలిస్తే ఫుల్గా బాగుంటుంది. దానికి తోడుగా ఇక్కడ చూడండి, డెఫినెట్గా అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసినట్లయితే 27 మార్చ్ 1985 అకార్డింగ్ టు గూగుల్. 27 మార్చ్ 1985. సో దీంట్లో ఓవరాల్గా ఒక డామినేటింగ్ క్యారెక్టర్ ఉన్నాడు మనోడు, మంచి బిజినెస్, ఆయన గురుబలం ఉంది. సో బాగుంది, గ్రిడ్లో బాగుంది. అండ్ సినిమా ఇండస్ట్రీకి కావాల్సినటువంటి 2 నంబర్లు ఉన్నాయి. సో 8 and 5 నంబర్స్ సినిమా ఇండస్ట్రీకి కావాల్సినటువంటి నంబర్స్ ఉన్నాయి. ఇండస్ట్రీలో ఉంటాడు. నేను చెప్పేది ఏంటంటే గ్లోబల్ స్టార్ బదులుగా ఇతను ఏం చేయాలంటే మెగా పవర్ స్టార్ అనేదే పర్మనెంట్ చేసుకోవాలి. మెగా పవర్ స్టార్లో 51 ఉందండి నంబర్. సో 51 శుక్రదశ. మెగా పవర్ స్టార్ ఉన్నట్లయితే తప్పకుండా రామ్ చరణ్ మళ్ళీ పుంజుకుంటాడు. ఏం లేదు, ఒకటే సినిమా, దాన్ని గ్లోబల్ స్టార్ అనే దాంట్లో వైబ్రేషన్ లేదు, అది మాత్రం చెప్పగలుగుతున్నాను ఇక్కడ. సో ఆ విధంగా ఈ రామ్ చరణ్ తీసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లోబల్ స్టార్ మానేయాలి, మెగా పవర్ స్టార్ని మళ్ళీ పెట్టాలి. సో దెన్ ఈ గేమ్ చేంజర్ మనకి ఎందుకు ఫెయిల్ అయింది చూద్దాం. ఇక్కడ గేమ్ చేంజర్ ఫెయిల్ కావడానికి గల కారణం, గేమ్ చేంజర్ ఫెయిల్ అయినప్పుడు అక్కడ రాహు దశ నడుస్తుంది.
25లో 2025, 26 అంటే బిట్వీన్ దాట్ రాహు దశలో ఉన్నాడు. సో, ఆ టైంలో ఈవెన్ ఆహ్, ఆ టైంలో ఈవెన్ 'మగధీర' సినిమా రిలీజ్ చేసినా ఫ్లాప్ అయ్యేది. అంటే జనరల్‌గా దశలు చూసుకోవాలి. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అన్ని దశలు ఉండవు. తప్పకుండా ఒక 10 ఇయర్స్‌లో ఒక 4 దశలు అవి, 2 దశలు ఇవి, 3 దశలు అవి, అవి ఉంటాయి. అలా అని చెప్పేసి అంటే దశలు బాగాలేనంత మాత్రాన మన లైఫ్ ఏదో అయిపోతుందని కాదు. అక్కడ సక్సెస్ రాకపోవచ్చు. కాబట్టి దశలు బాగున్నప్పుడు మన పనులు చేసుకుంటే సక్సెస్ ఉంటుంది. అక్కడ మళ్ళీ స్టేబుల్ అయిపోవచ్చు. కాబట్టి 'రామ్ చరణ్' మూవీ 'గేమ్ చేంజర్' ఫ్లాప్ కావడానికి కారణం 2025, 26 ఇన్ బిట్వీన్‌లో రాహు దశ ఉంది కాబట్టి సినిమా ఫ్లాప్ కావడం జరిగింది. 100% మీరు ఏ న్యూమరాలజిస్ట్‌నైనా కలిసి తెలుసుకోవచ్చు. ఇంకా ఎవరినైనా కలిసి తెలుసుకోవచ్చు. 25, 26 రామ్ చరణ్ తేజ్‌కి అకార్డింగ్ టు గూగుల్ ఐ మీన్ టు సే డేట్ ఆఫ్ బర్త్ అతనికి రాహు దశ ఉంది కాబట్టి 'గేమ్ చేంజర్' సినిమా ఫెయిల్ అయింది. మరి నెక్స్ట్ చూద్దాం. 26, 27 ఇప్పుడు ఇన్ కేస్ మళ్ళీ ఇప్పుడు 'పెద్ది' సినిమా హిట్ కావాలంటే ఈ ఇయర్‌లో రిలీజ్ చేయొద్దది. 'పెద్ది' సినిమాని రిలీజ్ చేస్తే ఈ ఇయర్‌లో రిలీజ్ చేస్తే మళ్ళీ ఫ్లాప్ అవుతుంది. సో, 'పెద్ది' సినిమాని 2026, 27 బిట్వీన్ రిలీజ్ చేస్తే మెగా బ్లాక్ బస్టర్ అవుతుంది. సో, ఈ ఇయర్ రామ్ చరణ్ కంప్లీట్‌గా రావు దశలో ఉన్నాడు కాబట్టి, అతను కష్టపడుతూ తన యొక్క పని చేసుకుంటూ ముందుకెళ్తే, నెక్స్ట్ వచ్చేసి దశలో దశ సాటర్న్ దశ అంటే సాటర్న్ దశలో తప్పకుండా శనీశ్వరుడు మనకి అంతా కూడా మంచి చేస్తాడు కాబట్టి, రామ్ చరణ్ లాంటి స్పిరిచ్యువల్ క్యాండిడేట్స్‌కి తప్పకుండా మంచి చేస్తాడు కాబట్టి, సో, 2026 అనేది తప్పకుండా అతనికి మంచి చేస్తుంది. సో, 'పెద్ది' సినిమా 2026లో రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఆ తర్వాత బావుంటుంది. 2027, 28లో తర్వాత టోటల్‌గా ఎమోషనల్ ఇయర్ ఉంది ఇక్కడ. సో, మూన్ దశ వచ్చింది. 27, 28 ఎమోషనల్ ఇయర్ అంటే ఇక్కడ ఎమోషనల్ ఔట్ బర్స్ట్ కావడం, సెన్సిటివ్‌గా ఫీల్ కావడం, కొన్ని సంఘటనలు ఏమైనా జరగొచ్చు. సో, తన యొక్క ఫీలింగ్ అంటే కొంచెం పెయిన్‌ఫుల్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అనేది ఉంటుంది. 27, 28లో సినిమా ఏదైనా వచ్చినప్పటికీ మామూలుగా ఆడుతుంది. అంత సూపర్ హిట్ కాకపోయినప్పటికీ. కానీ 'పెద్ది' సినిమా 2026, 27లో రిలీజ్ చేస్తే మాత్రం 100% మెగా బ్లాక్ బస్టర్ అవుతుందండి. సో, దెన్ మనం నెక్స్ట్ చూద్దాం. 28, 29 28, 29లో ఎన్ని సినిమాలు తీస్తే అన్ని సినిమాలు కాసుల వర్షం. బ్లాక్ బస్టర్ అండి. కంప్లీట్ బ్లాక్ బస్టర్ 28, 29లో రామ్ చరణ్‌కి ఎన్ని సినిమాలు తీయాలనుకుంటే అన్ని సినిమాలు తీయొచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి హీరోలు ఎవరు కూడా 1, 2 కంటే ఎక్కువ తీయట్లేదు. సో, ప్లాన్ చేసుకొని ఇంకా 2, 3 తీస్తే ఆ ఇయర్‌లో డెఫినిట్‌గా అన్నీ కూడా సూపర్ హిట్స్ అవుతాయి. 28, 29లో. సో, 29, 30 సూపర్ హిట్. మళ్ళీ అతను ప్రొడ్యూస్ చేసిన సినిమా హిట్ అవుతుంది. 29, 30లో రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తా జనరల్‌గా రామ్ చరణ్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తుంటాడు కదా! ఆ ప్రొడ్యూస్ చేసే సినిమా గిన 29, 30లో గాని ప్రొడ్యూస్ చేస్తే అసలు ఇంకా మొత్తం బాక్స్ బద్దలవుతుంది 29, 30లో. ఆ ఇయర్‌లో గూడా సినిమా తీస్తే బావుంటుంది. సినిమాలు తీస్తే ఆ సినిమాలు సూపర్ హిట్ అవుతాయి. ప్లస్ ప్రొడ్యూస్ చేసి డబ్బులు కూడా అంటే బిజినెస్ ఇయర్ వచ్చింది తనకి. 30, 31లో మళ్ళీ ఎమోషన్ వచ్చిందండి 2 టైమ్స్. ఆఫ్టర్ 2 ఇయర్స్ గ్యాప్. 27, 28లో ఎమోషనల్ ఇయర్ అండ్ 30, 31లో ఎమోషనల్ ఇయర్ ఉంది. సో, కాబట్టి చూడాలి ఏం జరుగుతుందో మరి. హ్మ్. సో, దాన్ని మేము ఎమోషనల్ అప్‌సెట్ ఉంటుందని చెప్తాం గానీ, ఏం జరుగుతుందో చెప్పడానికి సో, ఏ న్యూమరాలజిస్ట్ గాని, ఏ ఆస్ట్రాలజర్ గాని దేవుడు గాదు. కాబట్టి ఎమోషనల్ అప్‌సెట్ అయితే ఉంది. సో, 30, 31లో ఏమన్నా సంఘటనలు జరగొచ్చు. అండ్ 31, 32 మళ్ళీ సూపర్ హిట్. ఎక్సలెంట్ ఇయర్. సో, ఎక్సలెంట్ ఇయర్ ఉంది. 31, 32. సో, దశ 1లోకొచ్చాడు. సో, 2031 అక్కడ గూడా ఎన్ని సినిమాలు తీస్తే అన్ని సినిమాలు సూపర్ హిట్ అవుతాయి. ప్రొడ్యూస్ చేయొచ్చు, తర్వాత నటించొచ్చు. నటించినా, ప్రొడ్యూస్ చేసిన సినిమాలన్నీ గూడా హిట్ అవుతాయవి. బట్ ఇక్కడ 32, 33 మళ్ళీ ఇక్కడ దశ 7లోకొచ్చాడు. సో, దశ 7లో ఉన్నాడు. సో, కేతు దశ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. గొడవలు జరగడం గానివ్వండి, ఏదైనా సంఘటనలు జరగడం, సినిమా గూడా కొంచెం దూరంగా ఉంటే బావుంటుంది ఆ సమయంలో 32, 33లో. సో, దిస్ ఈస్ అబౌట్ 30-33. యూ మస్ట్ బి వెరీ కేర్‌ఫుల్ వైల్ షూటింగ్ చేసేటప్పుడు గానీ, ఏదైనా సో, అలాంటివి. సో, మళ్ళీ 33, 34 మళ్ళీ బ్లాక్ బస్టర్స్. 33, 34 ఆల్టర్‌నేట్‌గా వస్తున్నాయి. ఎన్నొచ్చినాయి చూడండి. ఆల్టర్‌నేట్‌గా ఒక ఇయర్ అలా వస్తుంది, ఒక ఇయర్ అలా వస్తుంది 'రామ్ చరణ్‌కి'. సో, అంటే దేవుడు ఎవరికైనా గానీ ఉన్నన్నన్ని ఇయర్స్ అన్నీ గూడా 100% సక్సెస్‌ఫుల్‌గా ఉండదు ఎవరికి కూడా. ఎంత పెద్ద జాతకం మంచిగున్న వాడికైనా గానీ
ఉన్నటువంటి అన్ని ఇయర్స్ కూడా మంచిగా ఉండవు. కాబట్టి ఉన్న మంచి ఇయర్స్‌లో మనం మంచి చేసుకొని దాన్ని సెటిల్ అవుతే, మిగతా టైంలో అది స్టేబుల్ అయ్యకుండా వెళ్ళిపోతుంటది. కాబట్టి ఇక్కడ మంచి అంటే ఈ యొక్క న్యూమరాలజీ ప్రిడిక్షన్ ఎందుకంటే, ఏదైనా ఉంటే ప్రివెంట్ చేయొచ్చు. అంటే ఏదైనా జరగకూడనిది ఉంటే దాన్ని ప్రివెంట్ చేయొచ్చు న్యూమరాలజీ ద్వారా కొన్ని రెమెడీస్ చేసుకొని. కాబట్టి తెలుసుకోవడం మంచిది. సో, వెన్ యూ ప్రివెంట్, వెన్ యూ ప్రిడిక్ట్ దెన్ ఓన్లీ యూ ప్రివెంట్. కాబట్టి ప్రివెన్షన్ కావాలంటే ప్రిడిక్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నానిక్కడ. 33, 34 సూపర్ హిట్స్ ఉన్నాయి 'రామ్ చరణ్‌కి'. అండ్ 34, 35 సూపర్ హిట్స్ ఉన్నాయి. మళ్ళీ 35, 36 ఎమోషనల్ ఔట్ బస్ట్ వచ్చింది. సో, 'రామ్ చరణ్‌లో'. సో, మళ్ళీ ఇక్కడ చంద్రమహాదశలో ఉన్నాడు కాబట్టి 35, 36. సో, ఈ ఇయర్‌లో కూడా ఏదైనా సంఘటనలు జరగొచ్చు. ఏం జరుగుతాయో మనకు చెప్పలేం గానీ తనకి ఒక పెయిన్‌ఫుల్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ జరిగే అవకాశాలుంటాయి. సో, దెన్ మళ్ళీ 36, 37 మళ్ళీ సూపర్ హిట్స్. అన్నీ గూడా ఎంత చేస్తంటే అంటే అంత లగ్జరీస్ ఉంటాయప్పుడు. 36, 37లో. అంటే ఓవరాల్‌గా ఈ విధంగా మనకు 'రామ్ చరణ్' యొక్క 10 ఇయర్స్ దశలన్నీ గూడా ఉన్నాయి గాబట్టి, సో, ఎవరైనా గానీ 'రామ్ చరణ్' అయినా, ఇంకెవరైనా ప్రతి ఒక్కరికి ఒక దశ ఉంటుంది. కాబట్టి ఏదైతే మంచి దశలుంటాయో, ఆ మంచి దశల్లో మన యొక్క ఎఫర్ట్స్ 100% పెట్టినప్పుడు అక్కడ సక్సెస్ అవుతాము. ఏదైనా అంటే బాగాలేనిది ఏదైనా దశ ఉన్నప్పటికీ అలా స్టేబుల్‌గా కంటిన్యూ అవుతుంది. అంటే మంచి దశల్లో మనం ప్రయత్నించుకుంటే సక్సెస్ వస్తుంది. కాబట్టి ప్రిడిక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి ఆఫ్‌కోర్స్ అర్థం చేసుకుంటారని భావిస్తూ, నా యొక్క ఛానల్‌ని చూస్తున్నందుకు అందరికి గూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ముఖ్యంగా. లైక్ చేయకపోతే నేను వీడియోలు చేయలేను. ఎందుకంటే మీరు లైక్ చేస్తే నాకు యూట్యూబ్ వాళ్ళు దాన్ని ముందుకి ఆల్గోరిథంలో తీసుకొని ముందుకు తీసుకెళ్తారు కాబట్టి, మీ లైక్స్ వల్లనే నేను ఇంకా వీడియోలు చేయగలుగుతాను. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. 3000 మంది చూస్తున్నారు. కానీ 3000 మందిలో ఇప్పటివరకు ఒక 1000 మంది కూడా సబ్స్క్రైబ్ చేయలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.